హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాకి సర్కస్ తమిళ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ లో కూడా చూడొచ్చు. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 25 మినిట్స్ డ్యూరేషన్ లోపలే ఉంటుంది, తక్కువ రన్ టైం ఉంటుందండి. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఒక జైల్లో ఉన్న చిన్న టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ లోపల ఉన్న హుండీని అయితే కొంతమంది దొంగతనం చేయడం అయితే జరుగుతుంది అనమాట. అసలు దొంగతనం ఎంత చేశారు, అది కూడా జైలు లోపల హుండీని ఎలా దొంగతనం చేశారు, మరి అధికారులు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ కాకి సర్కస్ అన్న సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకేమో అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ లైక్ సిల్లీ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. ఆ కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది నాకు. అంటే 2-3 ఎపిసోడ్లు తెలిపోయే కాన్సెప్ట్ నే 7 ఎపిసోడ్లు సాగదీస్తారన్నమాట. అండ్ ఆ దొంగతనం కూడా అంత హైగా ఏం చూపించారు భయ్య. హైస్ట్ అన్న కాన్సెప్ట్ ని పెట్టుకున్నారు కదా, మొత్తం కామెడీ చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఆ హైస్ట్ అన్న సీరియస్ గా చూపించచ్చు కదా, అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూపించలేదు. చాలా సిల్లీగా చూపించారు. అండ్ ఆ దొంగ చేసే కొన్ని దొంగతనాలు కూడా చాలా కామెడీగా ఉంటాయి అనమాట. మరి ఎంత సిల్లీ లాజిక్ లెస్ గా చేస్తున్నారు ఏంట్రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఏమైనా వర్కౌట్ అయిందంటే హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది బాగుంది చూడడానికి. అండ్ దొంగకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది భయ్య, అది కూడా చూడడానికి బాగుంది. ఈ రెండు బాగా అనిపించాయి అంతే. ఇంకా వాళ్ళ కామెడీ కోసం చాలా బీట్స్ అయితే ట్రై చేస్తుంటారు. లైక్ జైల్లో ఉండే జైలు అధికారి తన బుక్స్ తో పాటు ఒక కామెడీ ట్రై చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ దొంగ మధ్య అండ్ ఒక శవ పెట్టికలు తయారు చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు జైలుకి, తనతో పాటు కొన్ని కామెడీ ట్రై చేయడం, ఇవేమీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే దొంగ దొరికేయడం కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే తెలిసిపోతుంది దొంగ ఎవరు ఏంటని చెప్పేసి ఈజీగా చూపిస్తారు, మనకు కూడా ఓపెన్ లో చూపిస్తారులేండి. బట్ పోలీసులు తన పట్టుకోవడం మాత్రం లాస్ట్ ఎపిసోడ్ వరకు స్ట్రెచ్ చేస్తారన్నమాట. డ్రామాని సాగదీయడం అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. మరి లాజిక్ లెస్ గా అనిపించింది, చాలా బోరింగ్ గా అనిపించింది సిరీస్ అన్నది నాకైతే. ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ డ్రామాగా అనిపించలేదు, అంత థ్రిల్లింగ్ గా కూడా అనిపించలేదు నాకు. జస్ట్ ఏదో సిల్లీ కామెడీ ఎంటర్టైనర్ పర్పస్ అయితే తీసారు వీళ్ళు, అది మాత్రం క్లియర్ గా అర్థమైంది. బట్ కామెడీ అన్న వర్కౌట్ అవ్వంటే ఇంకా బాగుందన్న చెప్తున్నావు. నాకు ఆ కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. జస్ట్ ఆ 2 లవ్ స్టోరీస్ వర్కౌట్ అయ్యాయి అంతే భయ్య. ఆ రన్ టైం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి త్వరగా తేల్చేసా. ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. సరదాగా చూద్దాం అనుకుంటే టైం పాస్ కి ట్రై చేయండి. మీకు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసే అలవాటు ఉంటే కనుక, లేదంటే లేదు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు సిరీస్ అనేది, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.